యేసుక్రీస్తు సిలువను విశ్వసించుట ద్వారా దేవుని పిల్లలుగా అంగీకరించబడిన ప్రియ విశ్వాస సహోదరులకు ప్రేమపూర్వక నమస్సులు. ఈ 4వ ధారావాహికలో మనం చదువుకుంటున్నాం యోహాను సువార్తలోని నేపథ్యాలు. ఇందులో 12వ పాఠంకి వచ్చామండి. అప్పుడే చివరి పాఠాలు మనం. ఈరోజు పాఠంలో మహిమా సమయం, సిలువ, పునరుత్థానం. మరి ఆ రెండే క్రైస్తవ విశ్వాసానికి పునాది. వాటి గురించి మనకి ఎంత తెలిసినా ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉంది. మీరు సిద్ధమైనట్లయితే ఈరోజు పాఠంలో దైవసేవకుల ద్వారా మనం నేర్చుకుందాం. నమస్కారం డాక్టర్ విల్సన్ గారు. నమస్కారం పాస్టర్ శామరాజు గారు. నమస్కారం డాక్టర్ గారు. ఈ యోహాను సువార్త యందలి నేపథ్యాలు ఈ ధారావాహికలో 12వ పాఠం మహిమ సమయం, సిలువ, పునరుత్థానం అన్నారు. ఈ మహిమ సమయం, సిలువ, పునరుత్థానం మూడిటి గురించి మాకు క్లుప్తంగా పరిచయం చేస్తారా? యోహాను రాసిన ఈ యొక్క యోహాను సువార్తలో 1 నుంచి 10 అధ్యాయాలు యేసుక్రీస్తు వారు 3.5 సంవత్సరాలు చేసిన సేవ. 11 నుంచి 20 అధ్యాయాలు ఆఖరి వారం ఏం జరిగింది ఆయన శ్రమలో దాని గురించి. అంటే ఆయన సేవ, ఆయన ఉపమానాలు అన్నీ కూడాను అంటే బోధలు, అద్భుత క్రియలు క్లుప్తంగా ఒక భాగం చేశారు. ఆయన ఆఖరిలో ఏం చేశాడు అన్నది. యేసుప్రభు వారు ఈ లోకానికి వచ్చింది 2 కారణాలు. ఒకటేమో పరలోకమని పరిచయం చేసి తండ్రి ఎలాంటి వాడో చెప్పడానికి, రెండోది ఏమో బలియాగమై మన కొరకమని. సో ఈ రెండింటికి భలే బ్యాలెన్స్ పెట్టాడు యోహాను సువార్తలో. ఎంత బాగా రాశాడు. అంతేకాకుండా ఈ యొక్క మత్తయి ఏమో ఎంఫసిస్ ఆన్ ద స్క్రిప్చర్స్, పాత నిబంధన గ్రంథం యేసుక్రీస్తులో నెరవేరింది, యూదులారా దయచేసి నమ్మండి ఈయనే మెస్సీ అని. మార్క్ ఏమో ఈ యొక్క యేసుక్రీస్తు వారి యొక్క బాప్తిజమును, సిలువ దాన్ని పోల్చి ఎక్కువగా రాసి ఉన్నాడు. లోకా ఏమో ఎక్కువగా యేసుక్రీస్తు వారి యొక్క డాక్టర్ గారు కాబట్టి స్వస్థత గురించి, రక్షణ గురించి ఎక్కువగా రాసినాడు. కానీ యోహాను మాత్రము ఎక్కువగా యేసుక్రీస్తు వారు సింహాసీనుడై పరిపాలకుడుగా మన రాజుగా ఉన్నట్లుగా రాశాడు. ఈరోజు పాఠం మనం నేర్చుకునేది ఏంటంటే యేసుక్రీస్తు వారు సిలువ మీద మరణించడం ద్వారా ఆయన హీఈస్ ఎంథ్రోన్డ్, ఆయన ఆ యొక్క సింహాసీనుడై ఏ విధంగా మనకి గొప్ప విక్టరీ, విజయాన్ని సాతానుడి మీద, పాపం మీద జయించాడు మన కొరకు. దాని గురించి ఈరోజు పాఠం. బాగుందండి. పాస్టర్ గారు ఈ పాఠం కొరకు లేఖనం వినిపించండి. యోహాను సువార్త 18వ అధ్యాయము 37-38 వచనంలోంచి తీసుకోబడి ఉన్నది. అందుకు పిలాతు, నీవు రాజువా అని ఆయనను అడగగా, యేసు, నీవన్నట్లు నేను రాజునే. సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని, సత్య సంబంధి అయిన ప్రతివాడును నా మాట విననెను. అందుకు పిలాతు, సత్యమేమనగా ఏమిటి అని ఆయనతో చెప్పాను. సత్యం గురించే వచ్చారు అంటున్నారు డాక్టర్ గారు. మరి ఇప్పుడు పిలాతుతో మాట్లాడుతున్న ఇప్పుడు చదివిన ఈ వాక్యంలోనే సత్యము గురించి వచ్చాను, సత్యము సత్యం అంటున్నారు. అసలు ఆ సత్యము అంటే ఏంటి, ఎవరు, ఎలా మనం తెలుసుకోవాలో చెప్తారా? చాలా మంచి ప్రశ్న. ప్రతి వాళ్ళకు కూడాను మా సంఘంలో సత్యం ఉంది, లేకపోతే మా మతంలో సత్యం ఉంది, మా గురువు చెప్పేది సత్యం. ఎవ్రీబడి ఈజ్ ఓనర్ ఆఫ్ ద ట్రూత్. కానీ రియల్ ఓనర్ ఎవరో అది చాలా ముఖ్యం. అంతేకాకోకుండా నీ దగ్గర నువ్వు అనుకున్న సత్యం, నా దగ్గర ఉన్న సత్యం వేరవ్వచ్చును. కానీ ఆఖరికి తీర్పుదారి ఎవరు ఇది నిజమైన సత్యం, ఒరిజినల్ చెప్పేది ఇది ఒక్కటి మాత్రమే, బైబిల్ మాత్రమే మనకి. ఎందుకంటే అన్ని గ్రంథాల గురించి రకరకాలుగా చెప్తారు, కానీ ఇది మాత్రము అనేక మంది దీన్ని తృణీకరించినా కానీ ఇది నిలబడి ఉన్నది. ఇది చరిత్రాత్మకంగా నిలబడి ఉన్నది, సైంటిఫిక్గా నిలబడి ఉన్నది, అన్ని సూత్రాల ప్రకారం నిలబడి, సమాజంలో నీతి నిజాయితీకి ఇదే నిలబడి ఉన్నది. సో అందుకోసం ఇదే సత్యం, దేవుని వాక్యమే సత్యం. ఇంకా మనం చెప్పుకుంటే ఆ పిలాతు ఎప్పుడు యేసుప్రభువుని చూడాలని ఆశపడ్డాడు. కానీ ఇప్పుడు పస్కా పండుగ, మరి యూదుల్ని సంతోషపరచాలి. ఈ సందర్భంలో యూదుల్ని సంతోషపరచాలి, ఎందుకంటే నా పరిపాలన సుఖంగా ఉండాలంటే. సో దానికి ఆబ్లిగేటెడ్ అయి ఉన్నాడు, దానికి కొంచెం అమ్ముడుపోయి ఉన్నాడు. ఇప్పుడే యేసుప్రభు వారు వచ్చారు. యేసుప్రభు వారి గురించి ఆయన చెడ్డేమి వినలేదు, మంచే చేస్తున్నట్టు విన్నాడు. సో యేసుప్రభు వారిని ఆయన కొంచెం విడుదల చేయాలని మనసులో ఉంది ఆయనకి. ఈ పరిస్థితిలో వాళ్ళిద్దరి మధ్యన సంభాషణ జరిగింది. ఇప్పుడు పాస్టర్ గారు చదివిన వాక్య ప్రకారం సంభాషణ జరుగుతుంది. నువ్వు నిజమైన రాజువేనా అని అంటే, అవును నేను యూదులకు రాజునే. మరి
నువ్వు మరి ఎందుకు ఈ విధంగా పోట్లాడ పెట్టుకున్నా వాళ్ళు నిన్ను ఇష్టపడలేదు కదా అంటే, నేను ఈ లోకరీతిగా ఉన్న సామ్రాజ్యాన్ని నేను స్థాపించడానికి రాలేదు, నేను సత్యంతో కూడిన సామ్రాజ్యం కొరకు. సో సత్యం అంటే ఏంటని ఆయన అడుగుతాడు. అడిగేలోగా ఆ ప్రజల యొక్క కేకలో ఈ యొక్క మత నాయకులందరూ కూడాను వాళ్ళని కొంచెం ఎక్కించి అరవండి అరవండి, ఒత్తిడి చేయండి, మరి మనం చంపడానికి అధికారం లేదు కాబట్టి ఆయన శాసనం ఇవ్వాలి చంపమని ఆయన ఒత్తిడి చేస్తుంటే ఆ ప్రశ్న జవాబు వినలేకపోయాడు ఆ టైంలో. కానీ యేసుప్రభు వారు వేరే పర్యాయాల్లో నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమని బాగా చెప్పాడు. పిలాతు ఆ క్షణంలో సత్యం ఎవరో తెలుసుకోలేదు, కానీ తర్వాత తప్పకుండా ఆయన చేసిన విధానం, శిలువ మీద ఏ విధంగా మరణించాడో దాన్ని బట్టి ఆయన సత్యవంతుడని సృష్టి స్పందించింది. ఆయన శిలువ మీద మరణించినప్పుడు దాన్ని బట్టి అందరూ కూడా ఆశ్చర్యపోయారు. అక్కడ శిలువ సిపాయిలే నిజంగా ఆయన దేవుని కుమారుడే అని చెప్పి ఉన్నారు. సత్యం అన్నదానికి రకరకాలుగా చెప్పారు. హీఈస్ ఫుల్ ఆఫ్ గ్రేస్ అండ్ ట్రూత్, యోహాను 1:14. గ్రేస్ అండ్ ట్రూత్ కేమ్ టు హిమ్ అని యోహాను 1:17లో. బాప్తిజం ఇచ్చి యోహాను ఆయన గురించి సాక్ష్యం చెప్పుచు ఈయనే సత్యం అని చెప్పినాడు. పరలోకమందు తండ్రి ఈయనే సత్యదారుడని చెప్పినాడు. అట్లా ఎన్నో వాక్యాలు యేసుక్రీస్తు వారే సత్యం అని చెప్పబడింది. ఆఖరి రోజుల్లో జీవిస్తున్న మనము సత్యాన్ని ఎక్కడెక్కడో వెతకనవసరం లేదు. సంపూర్ణమైన సత్యం యేసుక్రీస్తులోనే ఉన్నది. ఆయన ద్వారానే మనకు రక్షణ, ఆయనలోనే మనం తెలుసుకోగలం. బాగుందండి పాస్టర్ గారు. మరి పిలాతు వారితో మాట్లాడుతున్న ఈ సంఘటనలోనే ఇదిగో ఈ మనుషుడు అని చెప్పడం మనకి కనిపిస్తుంది కదా. అసలు ఈ వాక్యం అంటే ఆ ఇచ్చిన స్టేట్మెంట్లో ఉన్న దాని ప్రాముఖ్యత ఏంటి, అది దేన్ని సూచిస్తుంది అంటారు? యోహాను ఈ యొక్క మాటను ప్రత్యేకంగా పిలాతు మాట్లాడుతున్నప్పుడు పెట్టడానికి కారణం ఏంటంటే, మరి ఈయన యొక్క పరిచర్య, యేసుక్రీస్తు వారి పరిచర్య ప్రారంభించక ముందు ఈయన పరిచయం చేయటానికి బాప్తిజం ఇచ్చి యోహాను ఇదిగో లోక పాపములు మోసుకోలే గొర్రెపిల్ల అని చెప్పడం జరిగింది. అంటే ఒక గొర్రెపిల్లగా అతనిని పరిచయం చేసిన అంతానికి వచ్చేటప్పటికి ఈయన దైవ కుమారుడిగా కాకుండా మామూలుగా కేవలము ఒక మనిషిగా ఉన్నప్పటికీ దైవ చిత్తమును నెరవేర్చడానికి వచ్చి ఉన్నాడని చెప్పటం అని మనం ఇక్కడ చూడగలుగుతున్నాము. అంటే ఈ యొక్క జరుగుతున్న దరఖాస్తులోని లేకపోతే ఒక్కొక్కరు మాటల్లో కూడా ఎంత కూడా మనం చూసుకుంటున్నప్పుడు మరి అక్కడ ప్రజలు కేవలం ఒక మనిషిగానే గుర్తించారు. కానీ పిలాతు మట్టికి మరి ఇందాక సార్ చెప్పిన రీతిగా విడిపించి దేవుని కుమారుడిగా అతన్ని చూపించాలని, అంటే యూదులకు రాజుగా చూపించాలని ప్రయత్నం చేసినట్లు మనం చూస్తున్నాం. బాగుందండి. చిన్న విరామం తీసుకొని తర్వాత కాంతం మాట్లాడుకుందాం. చిన్న విరామం తర్వాత పాఠాన్ని ఇంకా కొనసాగించుకుందాం. 12వ పాఠం సిలువ మరియు పునరుత్థానంలోకి మరికొంచెం నేర్చుకుందాం. డాక్టర్ గారు, మరి యేసుప్రభు వారు ఈ సిలువ మీద ఉంటుండగా సమాప్తమాయను అని పలికారు. అసలు ఏది సమాప్తమైంది? ఆ మాట పలకటంలో ఆ విమోచకుని యొక్క ఆంతర్యం ఏమంటారు? యేసుక్రీస్తు వారు పలికిన ఈ మాటకి చాలా గూఢార్థం ఉంది. యేసుప్రభు వారు ఆయన నజరేతు నుంచి వచ్చిన రాజు, మనిషి, మరి ఈ యొక్క యోధా దేశంలో ఎంతో గొప్ప సేవ చేసి వాళ్ళకి ఎంతో మేలులు చేసి సిలువ మీద మరణించారు. మరి తప్పించడానికి ప్రయత్నించాడు పిలాతు, కానీ ఒత్తిడి వల్ల ఆయన లొంగిపోయాడు. సిలువ వేశారు. సిలువ వేసిన తర్వాత రాజు అని మా ముందు పొగడించుకున్న ఈ గొప్ప అని మేము సిలువ వేసేసామని యూదులు గొప్పగా చెప్పుకున్నారు. తర్వాత మార్చడానికి ప్రయత్నించారు, అది కుదరలేదు. యేసుప్రభు వారు ఒక సాధారణమైన దోషిగా సిలువ మీద మరణించారు. ఆ రోజుల్లో రోమీలు బాగా తప్పు చేసిన వాడినే పబ్లిక్గా స్లో డెత్, నిదానంగా చనిపోవటం, హింసలో బాధతో చనిపోవటం, హేళన చేసినట్లుగా చాలా సిగ్గుకరమైన చావు, ఇది క్రూరమైన చావు యేసుప్రభు వారు సిలువ మీద మరణించారు. యేసుప్రభు వారు మరణించినప్పుడు సిలువ మీద తల్లిని కూడా బాధ్యత జాగ్రత్తగా ఆయన ఎర్త్లీ రెస్పాన్సిబిలిటీ, ఈ లోకపు బాధ్యత తల్లిని కూడాను యోహాన్ని పిలిచి మీ తల్లిని చూసుకోండి అని అప్పగించాను. యేసుప్రభు వారు సిలువ మీద ఆఖరి మరణించిన ఈ యొక్క మరణించక ముందు మాట ఇట్ ఈస్ ఫినిష్డ్, సమాప్తమాయను. గ్రీకు భాషలో టెడ్లెస్టియా అంటే చాలా మంచి అర్థంతో కూడి ఉన్నది.
ఏదన్నా చిత్రకారుడు ఒక చిత్రాన్ని చేసిన తర్వాత అది ఒక 2 రోజుల తర్వాత మళ్ళీ చూస్తాడు, మళ్ళీ ఉదయాన్నే లేచి చూస్తాడు, అది ఎట్లాగుంది, వేరే వేరే ఆలోచనలో వేరే వేరే కోణాల నుంచి చూసి ఆఖరికి ఆయన సంతకం పెడతాడు, ఇట్ ఈస్ ఫినిష్డ్. అంటే ఇక దీని మీద ఇంప్రూవ్మెంట్ అనేది లేదు, ఇక దీని అయిపోయింది. అర్థమవుతుందండి? అలాగనే ఒక క్రీడాకారుడు ముగించిన తర్వాత పరుగుని ఆఖరికి వచ్చి టెడ్లెస్టియా అంటే గమ్యం చేరాడు, ఆయన గెలిచాడు అని చెప్తూ ఉంటారు. బైబిల్లో యేసుక్రీస్తు వారు టెడ్లెస్టియా అన్న మాటకి ఏమంటే, ఈ లోకం మీద పోరాటం, పాపాన్ని జయించడం సాధ్యపడుతుంది, నేను చేశానది. మానవుడు రక్షించడానికి పరలోక ధర్మం ప్రకారం అవసరమైందంతా కూడాను నేను చేర్చేశాను, గెలిచేశాను. సాతానుడు ఇక నుంచి అవకాశం లేదు పోరాడటానికి. టెడ్లెస్టియా అంటే ఈ లోకం మీద గొర్రెపిల్ల వధించవలసిన పని అయిపోయింది, ఇక పరలోకంలో న్యాయం తీర్చడం మాత్రమే. అర్థమవుతుందండి? చాలా లోతైన భారంతో ఈ మాట అకంప్లిష్డ్, సాధించేశాను, నేను పూర్తయిపోయింది, పాపాన్ని నేను గెలిచేశాను, సాతాన్ని ఓడించేశాను. దీంట్లో చాలా గూఢార్థంతో ఆ ఒక్క మాటలో యేసు ప్రభువారు ఎంతో గొప్ప అనుభవం చెప్పి ఉన్నారు. చాలామంది క్రైస్తవులు బైబిల్ చదివేవారు టెడ్లెస్టియా అన్న మాట విన్న తర్వాత ఆయన అయిపోయింది, ఇక మన పాపాలు కూడా క్షమించని అవసరం లేదు, మనం అడగనవసరం లేదు, సిలువ మీద అంతా అయిపోయింది, మన స్వేచ్ఛ అన్ని చట్టాలు కొట్టేసేశారు, మన ఇష్టానుసారి తినొచ్చు, తాగొచ్చు, ఏమని చేయొచ్చు. అది కాదండి, ఆయన యుద్ధంలో గెలిచారు. అది ఇప్పుడు న్యాయాలు అక్కడ పరలోకపు న్యాయస్థానంలో చేర్చాలన్నమాట. చాలా అర్థంతో కూడిన మాట ఇట్ ఈస్ ఫినిష్డ్ అన్నది కంప్లీటింగ్, ఫుల్ఫిల్లింగ్ ద విల్ ఆఫ్ ద ఫాదర్. బాగుందండి పాస్టర్ గారు. మరి ఈ ప్రభువారు మరణించిన తర్వాత సమాధి పెట్టబడటం, తిరిగి పునరుత్థానం అవటం జరిగింది, సమాధి ఖాళీగా కనిపిస్తుంది. ఆ ఖాళీ సమాధి లోకానికి ఏం చెప్తుంది అంటారు? అదేమైనా సమాధానం మనకి ఇస్తుందా? ఆ సమాధి లోపల వస్త్రం మడత పెట్టి ఉండటం, అది ఏమంటుంది? దాని గురించి చెప్పండి. ఖాళీ సమాధిని మనం చూసుకున్నప్పుడు మరి సారు ఇప్పుడే చెప్పిన రీతిగా ఆయన మరి మృత్యువును జయించి ఆయన తిరిగి పునరుద్ధానమైనట్లు మనం చూడగలుగుతున్నాము. ఇది ఎలా తెలుస్తుందంటే, శుక్రవారం సాయంకాలము ఆయన్ని సమాధిలో పెట్టినప్పుడు మరి ఒక విశ్రాంతి గడియలు, సిద్ధపాటు సమయం వస్తుంది కనుక మరి కేవలము ఆయనను ఆ గుడ్డలతో చుట్టి లోన పెట్టేసి వెళ్ళిపోయి ఉన్నారు. ఆదివారం తెల్లవారుజామున కొంతమంది స్త్రీలు ఆ సుగంధాలు తయారు చేసుకుని వచ్చి చూసేటప్పటికి సమాధి తెరవబడి మరి లోనికి వెళ్ళి చూసినప్పుడు ఖాళీగా ఉండటం గమనించి మరియా మగ్దలేను వెంటనే పేతురును, యోహాను కూడా తీసుకురావటము మనం చూస్తున్నాము. ఈ ఖాళీ సమాధిని ప్రస్తుతానికి మనం మొదటగా చూసినప్పుడు అక్కడ దేవతల నుండి ముందుగానే ఇక్కడ ఎందుకు వెతుకుతున్నారు, ఇక్కడ ఆయన ఉండడు అని, సజీవుడై ఉన్నాడని ఒక మాటతో మరి ఎందుకు ఖాళీ ఉన్నదని జవాబు ఇచ్చినట్లు మనం చూడగలుగుతున్నాం. మరి యొక్క గుడ్డలతో చుట్టి లేకపోతే గుడ్డలు మడత పెట్టి ఉన్నది అన్నది మనం చూసుకున్నప్పుడు సర్వసాధారణంగా మరి శుక్రవారమే మరి యొక్క ప్రధాన యాజకులు, యూదులు వీళ్ళు ఏం చేశారంటే పిలాతు దగ్గరకు వెళ్ళి మరి వారు ఇదిగో ఆయన బ్రతుకున్నప్పుడు 3వ రోజు నేను లెగిస్తానని చెప్పాడు, ఒకవేళ మీరు తప్పనిసరిగా ఒకవేళ అలా వదిలేస్తే వాళ్ళ శిష్యులు వచ్చి ఆయన శరీరమును దొంగిలించి ఆయన పునరుద్ధానము జరిగిందని చెప్పినట్లయితే మొదటి కన్నా ఆఖరిది ఇంకా ఎక్కువ అవుతుంది, నాకు ఏదన్నా మీరు భయం జరుగుతుందని మరి అన్నీ పెట్టమని చెప్పినప్పుడు ఆ రీతిగానే పెడతాం జరిగింది. తర్వాత కూడా చాలామంది ఈ యొక్క ప్రధాన యాజకులు, యూదులు ఆయన శరీరమును దొంగిలించారనే ప్రస్తావన తీసుకురావటం అయితే జరిగింది. కానీ ఈ యొక్క గొడ్డలు మరి తల పాకానికి చుట్టినవి మడత పెట్టి ఉన్నవి అన్నది మనం చూసుకున్నప్పుడు దొంగిలించిన వారు కొన్ని జరుగుతాయి అనేసి మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. ఏంటంటే మరి ఆ యొక్క మత్తయి సువార్త 27వ అధ్యాయము 62 నుంచి 66 వచనాలు చూసుకున్నప్పుడు ఆ యొక్క సమాధికి మరి ఒక సిపాయిలను కానీ లేకపోతే ఇంకొకరిని పెట్టి కావిలుగా పెట్టినట్లు మనం చూస్తున్నాము. కావిలుగా ఉన్నప్పుడు దొంగిలించటం అనేది అది సాధ్యపడేది కాదు, అది కుదరదని మనం చూస్తున్నాం. అంతేకాకుండా ఇంకోటి ఏంటంటే, ఇక్కడ యేసుక్రీస్తు అని సమాధిలో పెట్టినప్పుడు ఆయనకి ఎటువంటి విలువైన వస్తువులు పెట్టలేదు. సో ఎవరో కూడా వచ్చి శరీరం దొంగిలించడానికి దొంగతనం ఎవరో చేయరు. సో దాన్ని బట్టి కూడా అది దొంగిలించారని చెప్పడానికి ఆస్కారం లేదని మనం చూస్తున్నాము. మూడవదిగా మనం చూస్తున్నప్పుడు
ఈ వస్త్రముల దగ్గరికి వచ్చేటప్పటికి అర్థమయ్యేది ఏంటంటే ఆయన యొక్క వస్త్రము అంటే తలకు చుట్టిన వస్త్రములు మడత పెట్టి పెట్టినట్టు ఉంది. దొంగిలించిన వాడు ఎవరు సదిరి వెళ్ళండి, పెట్టేసారు, ఎక్కడ పడితే అక్కడ పడేసి వెళ్ళిపోతూ ఉంటాడు. కానీ అక్కడ మడత పెట్టి ఉన్న దానికి అర్థం ఏంటంటే దొంగిలించబడిన శరీరం కాదు, ఆయన పునరుద్ధానం ఉన్నాడు కనుక ఆ యొక్క రీతిగా వస్త్రము మడత పెట్టి ఉందని మనము ఇక్కడ చూడగలుగుతున్నాము. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది సమాధి ఖాళీగా ఉండటము, అదే రీతిగా వస్త్రములు మడత పెట్టి ఉండటము కూడా ఆయన సజీవుడిగా పునరుద్ధానం అయి ఉన్నాడు, ఆయన తిరిగి లేచారని మనకి సాదృశ్యంగా చూడగలుగుతున్నాము. బాగుందండి. అందుకే వస్త్రం కూడా చుట్టిన వస్త్రం అక్కడ ఉంటుంది, తల చుట్టింది అక్కడ ఉంది మడత పెట్టేని, అది కూడా లేఖనంలో అంత స్పష్టంగా మనకి చెప్పడం జరుగుతుంది. చిన్న విరామం తీసుకుందామండి. వింటున్నారు కదా ప్రియ సహోదరులారా, సిలువ పునరుత్థానం గురించి పాఠం చివరి భాగం. చిన్న విరామం తర్వాత వెళ్దాం. ఈలోగా మీరు ఈ పాఠాలని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సువార్త ప్రచారంలో మీరు భాగస్థులకండి. చిన్న బ్రేక్. డాక్టర్ గారు, యేసుక్రీస్తు వారి ఈ పునరుత్థాన అనుభవం అంటే వారు లేచినప్పుడు వెళ్ళి చూసిన వారిలో మరియా, మగ్దలిని మరియా వెళ్ళటం మనం చూస్తున్న లేఖనంలో ఆమె పొందిన అనుభవం ఏమిటి? అది మనకి ఏం చెప్తుంది ఆ సంఘటన? ముందు నాకు ఆశ్చర్యపరిచేది ఏంటంటే యోహాను సువార్తలో రాసింది, యేసుప్రభు వారు పునరుద్ధానుడైన తర్వాత ఆయన ఉండి ఇంకా చూడనవసరం లేదు, గడపనవసరం లేదు, ఎవరు కనపడనవసరం లేదు. ఆయన మాయమైపోయాడంటే చెప్పాడు అప్పుడే, నేను 3 రోజుల తర్వాత లేచి వెళ్ళిపోతానని. ఇంకెవరు కానీ ఆయన ఎంత ప్రేమ అంటే మానవుడు తప్పుడుగా అర్థం చేసుకుంటాడేమో, మానవుడు నా పనిని మరి సాధ్యమైంది ప్రవచనాలు నెరవేరినట్లు చూడలేదని ఆయన ఇంకా 50 రోజుల వరకు ఉండి అనేక పర్యాయం తిరిగి శిశువులు వెళ్ళిపోయారు, మళ్ళా చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోయారు. సో మరి ఒక్కటి మాత్రం ఏంటి ఇలా జరిగింది, నా దేవుడిని ఇలాగ పస్కా పండుగ సమయంలో అందరు ఉన్నప్పుడు ఇంత హేళన చేసి తప్పు చేసిన వాడిగా శిలువ మీద దుఃఖంతో వచ్చి అసలుకి యెరూషలేము దాటి దాదాపు 2 కిలోమీటర్లు ఆ పట్టణం బయట గోడలు దాటి ఆ టూమ్ దగ్గరికి రావడానికి ఆ ఒంటరిగా చీకటిలో పరిగెత్తుకొని వచ్చింది. ఎంత ధైర్యం చూడండి. స్త్రీ పరిగెత్తుకుంది. బైబిల్లో సిగ్నిఫికెన్స్ ఏంటంటే సంఘము, నిజమైన సంఘము యేసుక్రీస్తు దగ్గరికి వచ్చినట్లుగా మనం చెప్పుకోవచ్చు. అక్కడికి వచ్చిన తర్వాత రాయి తొలగించడం చూసింది. మరి రాయి తొలగిందంటే ఎవరో బలమైన వాళ్ళే వచ్చి తీసుకెళ్ళిపోయారు అని చాలా బాధతో ఆమె అక్కడ కూర్చొని బాధపడుతుండగా లోన 2 దూతలు వచ్చి మీరు ఎవరి కోసం వెతుకుతున్నారు, ఆయన ఇక్కడ లేరు. సో ఇదంతా కూడా ఆమెకి ఈ యొక్క కన్నీరుతో నిండిన అమ్మ అని చెప్పిన ఒకవేళ తోటమాలి అనుకొని నా యేసుప్రభు ఎక్కడున్నాను. అప్పుడు కరెక్ట్గా పేరు పెట్టి పిలిచినప్పుడే గుర్తించారు. పేరు పెట్టి పిలిచినప్పుడు ఆ సంబంధం అనేది మెలకు వచ్చేసింది. నేను 10 రోజులు నాకు ఈ పాలస్తీనా దేశం తిరగటానికి దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు. నేను డైరెక్ట్గా ఆ సమాధిలోకి వెళ్ళి ఒక 15 నిమిషాలు కూర్చున్నాను. ముందు అసలు ఏమైనా ఒక పొన్ను కానీ ఒక ఎంట్రుకు కానీ యేసుప్రభుది అక్కడ ఏమైనా దొరుకుతుందేమో దాన్ని జాగ్రత్త దాచుకుందామని. ఎంటీ టూమ్ అక్కడ బయటే రాసి ఉంటుంది, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడని. ఇది చాలా ఆశ్చర్యకరమైంది. ఏంటంటే దేవుడు చెప్పినట్టు కరెక్ట్గా జరిగింది. ఆయన లేచి మాయమైపోకుండా ఆయన కార్యం చేసి నలుగురికి కనపడ్డారు. కనపడిన వారిలో బలహీనమైన స్త్రీ ఈ యొక్క ఆతృతతో ఎదురు చూడ. ఒకసారి వాక్యం చదవండి, చాలా బాగుంటుంది. 14, 15, 20 అధ్యాయం యోహాను సువార్త. ఆమె ఈ మాట చెప్పి వెనక తట్టు తిరిగి యేసు నిలిచి ఉండుట చూచెదను, కానీ ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. యేసు, అమ్మ, ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెదకుచున్నావు అని ఆమెను అడుగగా ఆమె ఆయన తోటమాలి అనుకుని, అయ్యా, నీవు ఆయనను మోసుకొని పోయిన ఎడల ఆయనను ఎక్కడ ఉంచుతో నాతో చెప్పుము, నేను ఆయనను ఎత్తుకొని పోదునని చెప్పాను. అప్పుడు ఆ 16 వచ్చినాయి. యేసు ఆమెను చూచి మరియా, ఇది మన పరలోకం వెళ్ళిన తర్వాత మనం యేసు ప్రభుతో ఫస్ట్ పరిచయం ఎలా ఉంటుందండి? ఓ ప్రభువా, నువ్వు నా కొరకు ఇంత చేసావా, నన్ను రక్షించావా. ఆ పిలవగానే ఆమె గుర్తుపట్టింది, వెంటనే రబ్బూని అన్నది, నా బోధకుడా. ఇది అంతా కూడాను దేవుడిచ్చిన ప్రేమ, పవిత్రమైన సంబంధం, దేవుడి ఆశీర్వాదం. ఎప్పుడైతే మనం పేరు పెట్టి, మన పేర్లన్నీ కూడా యేసు ప్రభువుకు తెలుసు, ఆయన పేరు పెట్టి పిలుస్తాడు. ఆయన ఏదో మాయా, ఒక ఆత్మ, ఒక శక్తి మాయమైపోయాడు, అది కాదు. ఆయన గాయం
ఖచ్చితంగా మనం చూడగలుగుతున్నాం. ఆయన మరల రక్త మాంసం కలిగిన వాడే, మహిమ శరీరం ధరించి ఉన్నాడు, ఆయన పునరుద్ధానుడై ఉన్నాడు. ఆయన ఏదో కల్పనా కథ కాదు, ఒకానొక రోజున ఎప్పుడో ఒకసారి జరిగింది. ఈ మరియా కలవటం యేసు ప్రభుని స్వయంగా చూడటం వల్ల ఆయన ఖచ్చితంగా లేచాడు. కల్పనా కథ లేదు, కుదరలేదు. ఇవన్నీ కూడాను దేవుడు ఖచ్చితంగా లేచున్నాడు, సమాధిని గెలిచున్నాడు. సో మనం కూడా చనిపోతే మన శత్రువుని గెలిచడానికి యేసు ప్రభు వారు ముందే ఏర్పాట్లు చేస్తున్నాడు. మనల్ని కూడా లేపుతారు ఆయన. పాస్టర్ గారు, మరి ఈ మహిమ సమయం, శిలువ, పునరుత్థానం, ఇంకా మనం తెలుసుకోవాల్సిన అంశాలు ఏమంటే చెప్తారా? ఇక్కడ పిలాతు యొక్క జీవితంలో మనం చూసుకున్నప్పుడు ఆయన యేసుక్రీస్తు వారిని వెంబడించలేదు, కానీ యేసుక్రీస్తు వారిని ఆయన ఎప్పుడు కూడా ఆయన బోధలు మరి డైరెక్ట్గా వచ్చే కూడా ఎప్పుడు వినలేదు. కానీ యేసుక్రీస్తు వారిని ఇలా యూదులందరూ పట్టుకుని చంపాలని ప్రయత్నం చేస్తున్నారు అనుకున్నప్పుడు ఆయన మరి యేసుక్రీస్తు వారు ఏమీ తెలియని ఆయన, ఒక అమాయకుడు, ఇన్నోసెంట్ పర్సన్ అనేసి చాలా విడుదల చేయటానికి ఆయన ప్రయత్నం చేసినట్లు మనం చూస్తున్నాము. కానీ తర్వాత ఏమైందంటే తన యొక్క గవర్నర్ పొజిషన్ అతను కాపాడుకోవటానికి అతనికి ఏమీ చేయలేక ఆ యూదులకు యేసుక్రీస్తు వారిని అప్పచెప్పేసినట్లు మనం చూస్తున్నాము. మనం ఇక్కడ గమనించవలసింది ఏంటంటే మరి ఇహలోక సంబంధమైన ఒక వ్యక్తి మరి యేసుక్రీస్తు వారిని విడుదల చెయ్యాలని ప్రయత్నం చేశాడు, కానీ తన పదవి కోసం అయితే అతను చేయలేకపోయి ఉన్నాడు. కానీ ఏ ప్రజల కోసమైతే ఆ యేసుక్రీస్తు వారు వచ్చారో వారికి అవకాశం ఉంది ఆ యేసుక్రీస్తు వారిని విడుదల చేయటానికి. కానీ వారేమో యేసుక్రీస్తు వారిని వదిలించుకోవటానికి, ఆయన సిలువ మరణానికి అప్పచెప్పడానికి వారు చేసినట్లు మనం చూస్తున్నాము. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే క్రైస్తవులుగా మనం ఈ లోకంలో ఉంటున్న సమయంలో అన్యులేమో క్రైస్తత్వానికి వాళ్ళు సపోర్ట్ చేస్తూ ఉంటారు, మీరు ఎలా చేసుకుంటే అలా చాలా ఉంటాయి. కానీ ఒక్కొక్కసారి మనలో ఉన్న వాళ్ళు మనమే మన యొక్క యేసుక్రీస్తు వారిని కానీ మన యొక్క డినామినేషన్ కానీ వారు పడగొట్టేయటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంతేకాకుండా ఇంకోటి ఇక్కడ మనకి జ్ఞాపకం చేయబడుతుంది, యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఆయన వచ్చి ఆయన ఇట్ ఈస్ ఫినిష్డ్, మరి సమాప్తమైనది అన్నదాన్ని మనం చూసుకున్నప్పుడు కేవలము ఆ పాప భారమును మోసి పాపము కోసము చనిపోవటమే కాదు, కానీ సాతాను మీద ఆయన విజయం పొంది సాతానుకి తన యొక్క అవకాశాలను సమాప్తం చేసినట్లు కూడా మనం ఇక్కడ చూడగలుగుతున్నాము. అంటే దేవుడు సాతాను కూడా కృపకాలము మరి సిలువ మరణం వరకు కూడా ఇచ్చినట్లు మనము చూడగలుగుతున్నాము. ఆయన దీర్ఘశాంతం అందులో చూపిస్తున్నారు. ప్రేక్షకులను దీవించి ప్రార్థించండి పాస్టర్ గారు. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకమందున మా తండ్రి, మాకిచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ సిలువ మరణము ద్వారా ప్రభా కొన్ని విషయాలు మేము తెలుసుకుని పునరుద్ధానమైన యేసుని ప్రభా జ్ఞాపకం చేసుకోవటానికి మాకు ఇచ్చిన ధన్యతను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. విన్న ప్రతి ఒక్కరు కూడా విశ్వాసముతో నమ్మి ప్రభా మీ కుమారుణ్ణి లోక రక్షకుడిగానే కాకుండా వారి యొక్క సొంత రక్షకుడిగా కూడా అంగీకరించి రక్షణ పొందే ధన్యతను కలుగచేస్తారని, ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదిస్తారని యేసు నామమున అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. బాగుందండి, చాలా విలువైన పాఠం. క్రైస్తవ విశ్వాసానికి పునాది చాలా చక్కగా చెప్పారు. ధన్యవాదాలండి. తెలుసుకున్నాం కదా ప్రియ సహోదరులరా, సిలువ, పునరుత్థానం లేకపోతే రక్షణ లేదండి. సిలువ వేయబడకపోతే విమోచన లేదు. అందుకే పౌలు వారు అంటున్నారు, సిలువ వేయబడిన యేసుక్రీస్తునే ప్రకటిస్తున్నాము. మనం కూడా ప్రకటిద్దాం. ఈ పాఠాలని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి ప్రకటనలో మనము పాలు పొందాం. ఇంకో పాఠం ముగింపు ఉంది వచ్చేవారం. ఆ పాఠంతో కలిసే వరకు ఈ వాక్యం మీకు దీవెనలు అనుగ్రహించును గాక.